మిల్టన్లో బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. సంక్రాంతి తరువాత రైతు భరోసా అందిస్తామని తెలిపారు. పండుగ అనంతరం రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తామన్నారు. రైతు భరోసా కొనసాగిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి మారీచుడు లాంటి విపక్ష నేతలను ప్రజలు నమ్మొద్దని సూచించారు. ఎవరు అడ్డుపడినా రైతు భరోసా అందించి తీరుతామని చెప్పారు. ఇప్పుడు నేను మళ్ళీ రైతులకు మాట ఇస్తున్నా, సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా మీ ఖాతాలలో వేసేది సోనియమ్మ గ్యారంటీ, ఇందిరమ్మ ప్రభుత్వము. మా ప్రభుత్వము రైతు భరోసా కొనసాగిస్తుంది. సంక్రాంతి పండుగ తర్వాత సోనియా గాంధీ గారి గ్యారంటీగా నేను చెప్తున్నా, మీ రైతు భరోసా మీ ఖాతాలో పడుతుంది. ఎవరిని నమ్మకండి. ఇట్లాంటి మారీచులు మీ దగ్గరికి మారు వేషంలో వస్తూనే ఉంటారు. ఆనాడు సీతమ్మను ఎమర్చడానికి బంగారు లేడీ రూపంలో వచ్చిన మారీచుడే ఈ రోజు మారు వేషంలో మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీల రూపంలో మీ దగ్గరకు వస్తారు. ఈ మారీచులను మీరు విశ్వసించకండి. సంక్రాంతి పండుగ తర్వాత మీ రైతు భరోసా మీ ఖాతాలలో పడుతుంది. రైతులకు రావాల్సిన రైతు బంధును చంద్రశేఖరరావు గారు ఎగ్గొట్టడం వలన మేము అధికారంలోకి వచ్చినంబడే రైతుల యొక్క కష్టాలు తీరవడం కోసము 7,625 కోట్ల రూపాయల రైతు బంధు గతంలో బకాయి పెట్టిన వాటిని మా ప్రభుత్వం చెల్లించింది. మొదటి విడతగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పైన సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కిషన్ రెడ్డికి తెలంగాణతో సంబంధం ఏంటని ప్రశ్నించారు. కిషన్ రెడ్డి గుజరాత్ గులాం అని ఒప్పుకున్నారని తెలంగాణ గురించి మాట్లాడే హక్కు లేదన్నారు రేవంత్ రెడ్డి. కిషన్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్రంతో ఏం సంబంధమై మాట్లాడడానికి మొన్ననే చెప్పింది, నేను గుజరాత్ గులాంని అక్కడనే పోతున్నాను. ఆయనకేం అర్హత ఉంది? వారికి ఒక్కటే నా సూచన, 2014, 2019, 2023 3 ఎన్నికలలో నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీలు మేనిఫెస్టో కాపీలు తీసుకొని మా మంత్రులు వస్తారు. వాళ్ళ తరఫున ఎవరు వస్తారో 11 సంవత్సరాల మోడీ గారి హామీలు, 10 నెలల్లో మా హామీల మీద ప్రత్యేకంగా చర్చ పెట్టుకున్నాం. మాకు ఎలాంటి ఇబ్బంది లేదు.